Welcome to Raw Reviews. Here is the Varun Tej Koreans Kankaraj movie trailer review and reaction. ఈ మూవీ ట్రైలర్ అయితే మనకి రీసెంట్ గానే డ్రాప్ అయింది. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు ఇట్ వాస్ లైక్ బానే ఉంది భయ్య. అంటే వరుణ్ తేజ్ గారికి ఒక ప్రాపర్ కమ్‌బ్యాక్ మూవీ లాగానే ఉంది. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ అనేది కొంచెం కొత్తగా ఉంది భయ్య. ఎందుకంటే ఆ కొరియన్ గోస్ట్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన వరుణ్ తేజ్ గారిని ఆవాహించడం అండ్ ఆ కన్వర్జేషన్ గ్యాప్స్ ఆ కామెడీ అంతా వర్కౌట్ అయింది భయ్య. సత్య గారి కామెడీ వాస్ గుడ్ మ్యాన్. పర్వాలేదు బానే అనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ చాలా గ్రేటర్ చాలా బాగుంది భయ్. నాకు నచ్చింది భయ్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఒక ఫ్రేమ్ ఇది చాలా బాగా నచ్చింది. మన హీరో మొత్తం బ్లడ్‌లో ఉంటాడు చూడండి. ఈ ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. పెద్దగా స్టోరీ అయితే మనకి ఏం రివీల్ చేయలేదు. మనకి కొరియన్ దెయ్యం అయితే మన హీరో ఒంట్లోకొస్తుంది. సో, నెక్స్ట్ ఆ దెయ్యం ఇగ కొరియాకి వెళ్లి ఎలాంటి మెస్ క్రియేట్ చేసింది. ఆ గోస్ట్ మెయిన్ మోటివ్ ఏంటి అని చెప్పి. మైట్ బి ఆ గోస్టే విలన్ అయ్యి ఉండొచ్చు. అది మన హీరోని పట్టుకొని ఉండొచ్చు. ఆ లాస్ట్‌కో ఫ్రేమ్ చూపిస్తది చూడండి. 2 గోస్ట్‌లు ఫైట్ చేసుకుంటున్నట్టు. హీరోనే చచ్చిపోవాలి. లేకపోతే మనకి హీరో ఒంట్లో నుంచి ఆత్మనే బయటకొచ్చి ఫైట్ జేయాలి. అప్పుడెప్పుడో ఒక సినిమా వచ్చింది మనకి. 'రంగం' మూవీ ఫ్రేమ్ హీరోది లాస్ట్‌లో కూడా అట్లనే ఉంటది మనకి. సో, కొంచెం ఆ వైబ్ అయితే వచ్చింది గానీ, మనకి మరి సత్య కూడా మెన్షన్ చేసాడు. ఇద్దరు కోపిస్టులు ఒకటే ఒంట్లో ఉంటే ఏం జరుగుతుందా అని జెప్పి. ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఓకే. ప్రిటీ మచ్ ఓకే అనిపించింది. ముందే మనకి కొరియా లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. కింద సబ్‌టైటిల్స్ ఎయట్లేదు. మళ్ళీ మీదకెళ్ళి మన తమనన్న డిచిక్ డిచిక్ డాన్స్ స్కోర్ కొట్టిండనుకో ఏం అర్థం కాదు భయ్య. ట్రైలర్ కట్ అయితే చాలా బావుంది. అంటే చాలా కాదు కానివ్వండి. పర్వాలేదు బానే అనిపించింది. రీసెంట్ 'వరుణ్ తేజ్' గారి ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే కట్స్ కానివ్వండి, మూవీస్‌తో కానివ్వండి. దిస్ వాస్ ఫార్ బెటర్ భయ్య. కొంచెం ఫార్ బెటర్ అంతే. సో, ఐ హోప్ మంచి కమ్‌బ్యాక్ మూవీ కావాలని కోరుకుంటున్నాను నేనైతే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ మ్యాన్. మనకి కాంపిటీషన్‌లో 'డీసీ' కూడా ఉంది మనకి. మనోళ్ళకి తెలిసిందే తమిళ్ మూవీస్ అంటే మనోళ్ళకి చాలా ఇష్టం. మీదిక అనిరుద్, లోకేష్ కనకరాజ్ యాస్ ఎన్ డెబ్యూట్ హీరోగా. సో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఈ క్లాష్‌లో మనకి ఏ మూవీ గెలవబోతుందని చెప్పి. స్టార్టింగ్ అనేది చాలా ప్రాపర్‌గా నీట్‌గా స్టార్ట్ చేసారు. ఎళ్ళే కొద్దీ ఆ డిచిక్ డిచిక్ వైబ్‌లోకొచ్చేసింది. మధ్యలో మనకి కొరియన్ కనకరాజ్ గారి ఫస్ట్ గ్లింప్స్ బ్యానర్ స్కోర్ చూడండి. అదంటే నాకు చాలా బాగా నచ్చింది. సో, అది పర్వాలేదనిపించింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా మనకి కొరియా నుంచి హీరోయిన్ అయితే వస్తుంది. సో, ఆమె వచ్చేటప్పుడే ఆ కుండని తీసుకొస్తుందనుకుంటా ఆ కొరియాన్‌ది. సో, అది మన హీరోకి దొరికి మన హీరో ఒంట్లోకి ఆవాహించింది. ఒక మంచి ప్రాపర్ క్లిఫ్ హాంగర్ ఉంటేనే సెట్ అయితుంది భయ్య. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా పాసిబుల్‌గా ఎళ్ళిపోయిందనుకో అందరూ ప్రిడిక్ట్ చేస్తారు ఇదే. నథింగ్ మచ్ అక్కడ ప్రిడిక్ట్ చేయనీకి గూడా. సో, ప్రిడిక్టబుల్ స్టోరీ అయిపోయిందనుకో రిస్కే మనకి. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మ్యాన్. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి ఇట్ వాస్ అన్ యావరేజ్ అండ్ డీసెంట్ వన్ మ్యాన్. 2.5 ఔట్ ఆఫ్ 5 మ్యాన్. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.